శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 1, సూత్రాలు 1 నుండి 31 వరకు. ఛందో విధానాన్నేతి చేత్ న తథా చేతోర్పణాని గతత్ తథా హి దర్శనం. 1:1-25. గాయత్రి ఛందస్సు సూచించబడినందువల్ల బ్రహ్మం సూచించబడలేదని ఎవరైనా అంటే మేము అలా అనము అని సమాధానమిస్తాము. ఎందుకంటే ఏ విధంగానే అనగా ఛందస్సు ద్వారా బ్రహ్మంపై మనస్సు యొక్క ప్రయోగం ప్రకటించబడింది. ఎందుకంటే ఇది ఇతర భాగాలలో కూడా కనిపిస్తుంది. ఛందస్ గాయత్రి అని పిలువబడే ఛందస్సు అభిధానాత్ వర్ణన కారణంగా నా కాదు ఇది ఏ విధంగా చేత్ ఒకవేళ నా కాదు తథా ఈ విధంగా అలా చేతోర్పణ మనసు యొక్క అనువర్తనం నిగదత్ బోధన కారణంగా తదాహి అలా దర్శనం ఇది ఇతర గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. 24వ సూత్రం లేవనెత్తిన అభ్యంతరం ఈ సూత్రంలో ఖండించబడింది. 24వ సూత్రం కాంతిని గురించిన వాక్యానికి సంబంధించిన వాక్యంలో పాదాల ప్రస్తావన ఉన్నందున ఆ కాంతి బ్రహ్మమే. పూర్వపక్షిన్ లేదా వ్యతిరేకి ఇలా అంటాడు, దాని యొక్క ఒక పాదం సర్వప్రాణులు అనే వాక్యంలో బ్రహ్మ గురించి కాదు, గాయత్రి ఛందస్సు గురించి ప్రస్తావింపబడింది. ఎందుకంటే అది ఉపనిషత్తుల్లోని మునుపటి భాగం యొక్క మొదటి పేర. ఇక్కడ ఉన్నదంతా గాయత్రియే అని ప్రారంభమవుతుంది. అందువల్ల మునుపటి సూత్రంలో పేర్కొన్న పాఠంలో సూచించబడిన పాదాలు ఈ ఛందస్సునే సూచిస్తాయి, కానీ బ్రహ్మాన్ని కాదు. దానికి సమాధానంగా మేము చెప్పేదేమంటే అలా కాదు. ఎందుకంటే గాయత్రి నిశ్చయంగా ఇదంతా అనే బ్రాహ్మణ శ్లోకం బోధించేదేమంటే ఈ ఛందస్సుతో ముడిపడి ఉన్న బ్రహ్మాన్ని ధ్యానించాలి. ఎందుకంటే ప్రతిదానికి కారణమైన బ్రహ్మం ఆ గాయత్రితో కూడా ముడిపడి ఉంది మరియు ధ్యానించవలసి ఉంది ఆ బ్రహ్మాన్ని గాయత్రిగా ధ్యానించడం జరుగుతుంది. ఈ వివరణతో అంతా పొందికగా మారుతుంది. ఒకవేళ గాయత్రి అంటే ఛందస్సు అయితే ఇక్కడ ఉన్నదంతా గాయత్రియే అని చెప్పడం అసాధ్యమవుతుంది. ఎందుకంటే నిశ్చయంగా ఛందస్సు సర్వస్వం కాదు. అందువల్ల సూత్రం తదాహి దర్శనం అని చెబుతుంది. అలా మనం చూస్తాము. అటువంటి వివరణతో మాత్రమే పై వాక్య భాగం పొందికైన అర్థాన్ని ఇస్తుంది. లేకపోతే మనం ఛందస్సునే సర్వస్వంగా భావించాల్సి వస్తుంది. అది అసంబద్ధం. అందువల్ల గాయత్రి ద్వారా బ్రహ్మధ్యానం చూపబడింది. గాయత్రి ఇదంతా అనే శ్లోకంలో మనసు యొక్క దిశ ప్రకటించబడింది. గాయత్రి ఛందస్సు ద్వారా ఆ ఛందస్సుతో ముడిపడి ఉన్న బ్రహ్మం వైపు మనసును మళ్లించాలని ఈ భాగం బోధిస్తుంది. ఈ వ్యాఖ్యానం అదే విభాగంలోని ఇతర గ్రంథాలకు అనుగుణంగా ఉంది. ఉదాహరణకు ఇదంతా నిజానికి బ్రహ్మమే అని చాందోగ్యోపనిషత్తు చెప్తున్నది. ఇక్కడ బ్రహ్మం ప్రధాన విషయం. బ్రహ్మం యొక్క మార్పులు లేదా ప్రభావాల ద్వారా దానిపై చేసే భక్తిపూర్వక ధ్యానం గురించి ఇతర భాగాలలో కూడా ప్రస్తావింపబడింది. ఉదాహరణకు ఐతరేయోపనిషత్తులో
అది గాయత్రి అని పేరుతో ఉన్న పరమాత్మ. ఆయనను మహవృచులు ఉక్త అనగా మహాప్రాణిగా, అధ్వర్య పురోహితులు అగ్నిగా మరియు చాందోగ్య పురోహితులు మహావ్రతంగా అనగా గొప్ప కర్మకాండగా ఆరాధిస్తారు. అందువల్ల ఇక్కడ బ్రహ్మం ఉద్దేశింపబడింది కానీ గాయత్రి ఛందస్సు కాదు. సశేషం. శుభం భూయాత్.